ఇంతకుముందు ఎపిసోడ్లో చిన్ని కోసం రాధిక సతీష్ తెల్లారే వరకు వెతికి అమ్మా నాన్నలు ఎలా ఉన్నారో అని ఆలోచించి ఇంటికి చేరుకుంటారు. చిన్నిని తిరిగి తీసుకురానందుకు శివయ్య, గౌరమ్మ రాధికని, సతీష్ని బాగా కోప్పడ్డారు. ఇక ఈ ఊళ్ళో ఉండటం మా వల్ల కాదని తిరిగి పల్లెటూరికి వెళ్ళిపోవాలనుకుంటారు. రాధిక, సతీష్ చిన్ని మీద ఎంత ప్రేముందో శివయ్యకి, గౌరమ్మకి చెప్పి వాళ్ల మనసు మార్చి కొంత రాగిజావ తాగేలా చేశారు. ఇంట్లోనే ఉండి చిన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని అలా ఒక సాయంత్రం బయటికి తీసుకెళ్తారు. ఒక అనాథ పిల్లల ప్రోగ్రాం జరుగుతున్న ఒక కళా వేదిక దగ్గరికి శివయ్య, గౌరమ్మని తీసుకెళ్తారు. అక్కడ మైక్లో ఒక వాయిస్ వినపడి అందరూ ఆశ్చర్యంతో ఆగిపోతారు. ఇంతకీ ఆ మైక్లో వినిపించిన వాయిస్ ఎవరిది? ఈ ఎపిసోడ్లో చూద్దాం. మైక్లో వాయిస్ విన్న తరువాత ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏవండి, ఆ గొంతు విన్నారా? ఆ గొంతు అది అచ్చం మన చిన్ని గొంతులాగే ఉందండి. నిజమే గౌరీ, అది అచ్చంగా మన చిన్ని గొంతులాగే ఉంది. చిన్ని గొంతులా ఉండడం కాదు నాన్న, అది మన చిన్ని గొంతే. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను అని సతీష్ అక్కడికెళ్ళి చూడగా అక్కడ అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ చిన్ని కనిపిస్తుంది. వెంటనే చిన్ని దగ్గరికెళ్లిన సతీష్, అమ్మా చిన్ని, మళ్ళీ ఎన్ని నెలల తరువాత కనిపిస్తున్నావు? ఎక్కడికెళ్ళిపోయావు ఇన్ని రోజులు? అన్నయ్య, ఇన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చావా? ఇన్ని రోజులు మీరందరూ కనిపించక ఎంత ఇచ్చానో తెలుసా? కానీ చిన్ని, ఎన్ని రోజులు ఎక్కడున్నావు? ఈ పిల్లలతో నువ్విక్కడుండడమేంటి? చిన్నితో సతీష్ మాట్లాడడం చూసిన అనాథాశ్రమం పెద్దలైన ఈశ్వరయ్య, కవిత అక్కడికొచ్చారు. ఎవరు బాబు నువ్వు? ఈ పాపతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ పాప నీకు తెలుసా? బాబాయ్ గారు, పిన్ని గారు, తను మా అన్నయ్య సతీష్. మరిన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? తని సిటీకి కొత్త. ఒకరోజు ఇంటి నుండి బయటకొచ్చి కనిపించకుండా పోయింది. మళ్ళీ ఇన్ని నెలల తరువాత ఇక్కడ చూశాను. సతీష్ అనాథాశ్రమం పెద్దలతో మాట్లాడుతుండగా శివయ్య, గౌరమ్మ, రాధిక కూడా అక్కడికి చేరుకున్నారు. అమ్మా చిన్ని, నా బంగారు తల్లి, ఏమైపోయావమ్మా ఇన్ని రోజులు? నాన్న, అమ్మా, అక్క, మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. నన్ను కనిపెట్టడానికి ఇన్ని రోజులు పట్టిందా మీకు? ఇన్నాళ్లకు నా కూతురు నా దగ్గరికి చేరింది. నా కూతుర్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు ఏమైపోయావే? నీకోసం ఎంత ఏడ్చామో తెలుసా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు అసలు? నువ్విక్కడికెలా చేరావు? వీళ్ళంతా ఎవరు? అసలేం జరిగింది? ఆ రోజు బాగా ఆకలేసిందని వెళ్ళి తినడానికి ఏదైనా తెచ్చుకుందాం అనుకున్నానా? కానీ అక్కడ నాకు నచ్చిన ఫుడ్ ఏం దొరకలేదు. ఎలాగైనా నచ్చింది తినాలని కొంచెం కొంచెంగా ముందుకొచ్చాను. తర్వాత ఇంటికి ఎలా చేరుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు రోడ్డు మీద ఏడుస్తూ కూర్చుండిపోయాను. ఆ రోజు రాత్రి ఏడుస్తూ రోడ్డు మీద ఈ అమ్మాయి కనిపించింది. తననెంత అడిగినా తనెక్కడుండేదో చెప్పలేకపోయింది. అందుకని మాతో పాటే తీసుకొచ్చేశా. ఈ కొన్ని నెలలు మా ఆశ్రమంలోనే ఉంది. మీకు చాలా కృతజ్ఞతలండి. తన కోసం మేం వెతకని చోటే లేదు, కానీ ఎక్కడ కనిపించలేదు. మేమన్ని సోషల్ మీడియా ఛానల్స్లోనూ, పేపర్స్లోనూ ప్రకటన వేయించాం. మరి మీకొక్కటి కూడా అందలేదా? మా అనాథాశ్రమంలో ఎటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ అందుబాటులో ఉండవు బాబు. పర్యావరణాన్ని కాపాడటం కోసం, ఇంకా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోన్ని వాళ్ళకి దూరంగా ఉంచుతాం. అందుకే మీ ప్రకటన మాకు చేరలేదు. మీ రుణం మేమెలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదండి. ఇన్నాళ్ళు మా చిన్నిని చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీకే మేం కృతజ్ఞతలు చెప్పాలండి. మీ పాప వచ్చాక ఈ అనాథాశ్రమం మొత్తం ఆనందంతో నిండిపోయింది. తన అల్లరితో, తన ఆటపాటలతో ఇక్కడి పిల్లలందరికీ తల్లి, తండ్రి లేని లోటు గుర్తు రాకుండా చేసింది. ఈ రోజు ఇక్కడ ఈ పిల్లల ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి వచ్చిన వాళ్ళంతా ఇంత ఆనందంగా నవ్వడానికి కూడా కారణం తనే. తన మాటల వల్లే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగి ఈ అనాథ పిల్లలకి డొనేషన్ వచ్చేలా చేసింది. ఈ చిన్న వయసులోనే ఇంత పెద్ద సాయం మా ఆశ్రమానికి దక్కేలా చేసింది. ఇంత చలాకీ పిల్ల మీ కూతురు కావటం మీ అదృష్టం. తనెక్కడుంటే అక్కడ
తన అల్లరితో అందరినీ నవ్విస్తూనే ఉంటుంది. మా చిన్ని ఇంత ఎదిగిపోయిందంటే మేమే నమ్మలేకపోతున్నాం. మీరు తనని అలా పొగుడుతుంటే తల్లిదండ్రులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడో చెప్పాను కదమ్మా, నా అల్లరి చూసి అక్క ఎంత తిట్టినా ఏదో ఓ రోజు నా అల్లరితోనే అందరినీ మెప్పిస్తానని. అక్క, ఇప్పటికైనా నా అల్లరి చూసి నన్ను కోప్పడటం మానేస్తావా? పిచ్చి చెల్లి, నీ మీద నాకు కోపమేంటే? నువ్వు చాలా మొండి పిల్లవి కదా, ఏది చెయ్యొద్దంటే అదే చేస్తావు. అందుకే నీకు కోపం ఎక్కువ తెప్పిస్తే బాగా అల్లరి చేస్తావని అలా అనేదాన్ని. అప్పుడు నీ అల్లరి నేను బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నువ్వు చెప్పేది నిజమా అక్క? అయితే చూడు, ఇక ఇల్లంతా నా అల్లరితో నింపేస్తాను. ఇన్నాళ్ళు మా చెల్లిని చూసుకున్నందుకు నేను కూడా మీ ఆశ్రమానికి నా మొదటి జీతం మొత్తం డొనేషన్గా ఇచ్చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక మేము వెళ్ళొస్తాం. అని అక్కడి నుండి అందరూ బయలుదేరి మళ్ళీ ఫ్లాట్కి చేరుకున్నారు. చిన్ని, ఇన్ని రోజులు మాకు దూరంగా అక్కడ ఎలా ఉండగలిగావే? పైగా నిన్న ఆశ్రమం వాళ్ళు ఇంతగా పొగుడుతున్నారు. మేమందరం నీకు గుర్తు రాలేదా? మీరంతా రోజు నాకు గుర్తొచ్చి చాలా బాధేసేదక్కా. కానీ అక్కడి వాళ్ళకి కూడా పాపం ఎవ్వరూ లేరు కదా. అందుకే వాళ్లలోనే మిమ్మల్ని చూసుకుంటూ మీతో ఆడిన ఆటలన్నీ వాళ్లతో ఆడుకునేదాన్ని. నువ్వు లేక ఇన్ని రోజులు అందరం పిచ్చోళ్ళమైపోయామే. ఇప్పుడు నువ్వొచ్చాక అందరి మొహాల్లో ఆనందం వచ్చింది. నాకైతే నువ్వు లేక ఏం తోచలేదు తెలుసా? అక్క, ఈ మాట నిజంగా చెప్తున్నావా? మరప్పుడు నువ్వే కదా అన్నావు, దీని అల్లరి భరించలేకపోతున్నాను, దీన్ని హాస్టల్లో పడేద్దామమ్మా అని. తర్వాత ఇంట్లో నేను హాయిగా ఉంటానని చెప్పావు కదా. సరే చిన్ని తల్లి, తప్పైపోయింది, నన్ను క్షమించు. ఇక నుండి నేను నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టను. ఇద్దరం కలిసే ఇల్లంతా కాదు సిటీ అంతా అల్లరి చేద్దాం. మరి అన్నయ్య, నువ్వురా? నేను కూడా ఇక నా చిట్టి చెల్లిని అస్సలు వదిలిపెట్టను. మీ అందరికీ ఒక స్మార్ట్ వాచ్ కొనిపెట్టి మరి ఎక్కడెక్కడున్నారో మీకు ఈ సిటీ అలవాటు పడేంత వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఉంటాను. ఓ, నేను కొన్ని నెలలు కనిపించకుండా పోతే గాని నా విలువ మీకు తెలియలేదన్నమాట. అయితే ఏంటే, ఇప్పుడు మళ్ళీ కనిపించకుండా పోతావా ఏంటి? అలాంటి ఆలోచన ఏం లేదమ్మా. అలా ఏదైనా ప్లాన్ చేస్తే ముందు మీకే చెప్తానులే. అయితే నన్ను కూడా నీకు తోడుగా తీసుకెళ్ళు తల్లి. ఇప్పటికే 3 నెలల నుండి ఈ ముగ్గురి మొహాలే చూసి చూసి బోర్ కొట్టింది. ఈసారి నీ ప్లాన్లో నన్ను కూడా యాడ్ చేసుకో. అరే నాన్న, సిటీకి వచ్చాక నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావా? మరి శివయ్య అంటే ఊరోళ్ళనుకున్నావా? నేను కూడా ఇప్పుడు సిటీలో ఉంటున్నా. అందుకే మీ అన్నయ్య ఫోన్లో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడటం వింటున్నా. కొన్ని పదాలు మీకోసం అలా నేర్చుకుంటున్నా. నేను కూడా చిన్నిని వెతకడం కోసం తిరిగి తిరిగి ఈ సిటీలో చాలా ప్రదేశాలు తెలుసుకున్నాను నాన్న. ఇక అన్నయ్య అవసరం లేకుండానే నేనే మిమ్మల్ని రోజు ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. అయితే ఇప్పుడు మనం ఇంకా సిటీ వాళ్ళం అయిపోయామన్నమాట. ఇప్పుడు మనం పట్నం వచ్చిన పల్లెటూరి అక్క చెల్లెళ్ళం. సిటీ మొత్తం తిరిగేద్దామక్క. హలో సుజిమి, ఇప్పటి నుండి మీ ఆటలో నన్ను కూడా చేర్చుకోండి. గౌరమ్మ మాటలకి అందరూ నవ్వారు. ఎన్ని రోజులైంది ఇంట్లో ఈ నవ్వులు చూసి? అమ్మా, చాలా రోజులైంది. కడుపు నిండా తిని అందరి కోసం ఏదైనా వండి పెట్టమ్మా. నా చిట్టి చెల్లి ఇంటికొచ్చిన సందర్భంగా ఈరోజు వంట నేను చేస్తాను. అక్క, ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే పగ తీర్చుకుంటున్నావా? ఏయ్ చిన్ని, నిన్ను ఇన్ని రోజులు నువ్వింట్లో లేనప్పుడు అమ్మ వంటగది వైపు కూడా అడుగు పెట్టలేదు. నువ్వెప్పుడొస్తావా, కడుపు నిండా వండి పెడదామా అని వంటలన్నీ చేయటం నేర్చుకున్నాను. కాబట్టి ఇవాళ నీకు నా చేత్తో వండి పెడతాను. అయితే ధైర్యంగా తినొచ్చన్నమాట. ఇంతకీ నా కోసం ఏం వంట చేస్తున్నావు? అది సస్పెన్స్. ఇప్పుడే చెప్పను, డైరెక్ట్గా తినే ముందే చూడాలి. ఇక నేనెళ్ళి వంట మొదలెట్టి మీ అందరినీ పిలుస్తాను. అప్పటి వరకు మీరు ముచ్చట్లు పెట్టుకోండి అని చెప్పి రాధిక వంట చేయడానికి లోపలికెళ్ళింది. వంట చేసిన తరువాత అందరినీ భోజనానికి పిలిచింది. అందరూ తినడానికొచ్చి కూర్చొని, ఇప్పుడు చెప్పు రాధిక, చిన్ని కోసం ఏం వంట చేసావు? తినబోయే ముందు రుచెందుకు నాన్న, తిందురుగాని ఆగండి. ఇక ఊరించింది చాలు, తొందరగా వడ్డించవాక, చాలా ఆకలిగా ఉంది.
చిన్ని అలా అడగగానే రాధిక చేపల కూర మూత తీసి తన ప్లేట్లో వడ్డిస్తుంది. అక్క, నీకు తెలుసు కదా నాకు చేపల కూర నచ్చదని, కావాలని చేసావు కదా. ఇప్పుడు నిజం చెప్పు చిన్ని, నీకు నిజంగా చేపల కూర నచ్చదా? అంటే నచ్చుతుంది నచ్చుతుంది, కానీ ముళ్ళు తీసుకోవడానికి బద్ధకం. ఆ విషయం నాకు తెలిసే ముళ్ళు తీసి చేపలు కొట్టించి తీసుకొచ్చాను. నువ్వు హాయిగా తిను. అమ్మా, చాలా థ్యాంక్స్ అక్క, మా అక్క ఎంత మంచిదో. ఇప్పుడు చూడు, మొత్తం కూర నేనే తినేస్తాను అని అందరూ ఆనందంగా నవ్వుకుంటూ హాయిగా భోంచేస్తారు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ చిన్ని కథ నచ్చిందా? అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేపల కూర తినాలి. బాయ్ బాయ్. అరవింద్, సుమతి, గోవిందయ్య లోపలికి రాగానే, ఓహో, రవళి గారొచ్చారా? రమ్య వెళ్ళప్పుడే ఫిర్యాదులు చేసేసిందా? ఫిర్యాదులు చేయటం కాదత్తయ్య గారు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అడగడానికి వచ్చాం. అసలు మీరేమనుకుంటున్నారు? రమ్య ముందు వెనకాలేని అమ్మాయి అనుకుంటున్నారా? తనకెవరూ లేరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఏమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని నిలదీస్తావా? ఏం జరిగిందో అసలు తెలుసా నీకు? నీ చెల్లెలు పాత సిమ్ ఎవరికిచ్చిందో చెప్పమంటే గొడవ చేస్తుంది. రహస్యాలు లేకపోతే చెప్పడానికి భయం ఎందుకు? బాబాయ్ గారు, ఆ సిమ్ నా భార్య దగ్గరే ఉంది. వ్యాపారం కోసం రమ్య ఇచ్చి వెళ్ళింది. దానికి మీరింత తన క్యారెక్టర్ని తప్పుబట్టాలా? ఒక పాత సిమ్ కోసం ఫోన్ పగిలిపోయేదాకా గొడవ చేయటం ఏంటి? అక్క ప్లీజ్ వద్దు. బావగారు, మీరు కూడా చెప్పండి, గొడవ పెద్దదవుతుంది. చూడరవిందు, నీ ముందే వీళ్ళు మమ్మల్ని ఎలా అంటున్నారో, ఇదా వీళ్ళు చెల్లికి నేర్పించాల్సిన సంస్కారం? ఈ ఇంటి గుట్టును ఎలా బజార్లో పెడుతున్నారో చూడు. అమ్మా, ఇంకా అప్పుతావా? వదిన అడుగుతున్న దాంట్లో తప్పేముంది? మీరు కావాలని రమ్యని టార్గెట్ చేస్తున్నారు. తను వ్యాపారం చేయటం మీకు ఇష్టం లేదు కాబట్టి లేనిపోని అనుమానాలు అంటగడుతున్నారు. మీరు మాటలన్నప్పుడు లేని సంస్కారం వాళ్ళు నిలదీసినప్పుడు గుర్తొచ్చిందా? మీ మాటలు భరించలేకే నా ఫోన్ పగలగొట్టుకున్నాను. విన్నారా అత్తయ్య గారు? మీ కన్న కొడుకే చెప్తున్నాడు. రమ్యని ఒక గదికి పరిమితం చేయాలని చూస్తున్నారు. తనకి భద్రత లేని చోట, తన మీద నమ్మకం లేని చోట తనుండాల్సిన అవసరం లేదు. అరవింద్ గారు, మీరు తనకి అండగా ఉంటారన్న నమ్మకంతో పంపుతున్నాం. కానీ ఇక్కడ తన మనసు ప్రతిరోజు గాయపడుతుంది. అయితే ఏంటిప్పుడు? మా ఇంట్లో మమ్మల్ని తప్పుబడుతూ మమ్మల్ని ఎళ్ళగొడతారా, లేక తనని తీసుకెళ్తారా? పంపించేయటం కాదు మావయ్య గారు, రమ్య పడ్డ కష్టానికి మీరన్న మాటలకి సమాధానం కావాలి. ఒకవేళ తనని మీరు గౌరవించలేకపోతే మేమే తనని తీసుకెళ్లిపోతాం. రమ్య, పద ఇంటికి. వదినా, ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, నాన్న, మీకొక్కటే చెప్తున్నాను. మీరు మారతానంటే ఇక్కడుండండి, లేదంటే నేను కూడా రమ్యతో పాటే వెళ్ళిపోతాను. నా భార్య గౌరవం నాకు ముఖ్యం. ఆ మాట వినగానే సుమతి, గోవిందయ్య షాక్ అయ్యారు. కొడుకే ఎదురు తిరగడంతో వాళ్లకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సరేరా, అందరూ కలిసి మమ్మల్ని తప్పుపట్టండి. మీ పెళ్ళాం చుట్టూ తిరగండి. మాకిక్కడ గౌరవం లేనప్పుడు మేమే వెళ్ళిపోతాం. ఫాదర్ సుమతి, ఎక్కడుంటే మనల్ని ఇంకా అవమానించేలా ఉన్నారు అని ఇద్దరూ కోపంగా లోపలికెళ్లి బట్టలు సర్దుకొని ఎవరేం చెప్పినా వినకుండా ఆవేశంగా బయటికెళ్ళిపోయారు. వాళ్లు వెళ్లిన తరువాత ఇంట్లో ఒక నిశ్శబ్దం అలుముకుంది. రమ్య వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది. ఆవేశంగా ఇల్లు వదిలి బయటకొచ్చిన సుమతి, గోవిందయ్యలు కోపంగా బస్టాండ్ వైపు నడుస్తుండగా శాంతమ్మ, ఏంటి సుమతి, గోవిందయ్య గారు సంచులు పట్టుకొని ఎండలో ఎక్కడికి బయలుదేరారు? ముఖాలు చూస్తే ఏదో పెద్ద గొడవే జరిగినట్టు కనిపిస్తుంది. ఇంకెక్కడికి శాంతమ్మ, మా దారి మేం చూసుకుంటున్నాం. కోడలొచ్చిన తరువాత కొడుకు మారిపోయాడు. పరాయి వాళ్ల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టాడు. మాకక్కడ గౌరవం లేనప్పుడు ఆ ఇంట్లో ఉండటం ఎందుకని వచ్చేస్తున్నాం. గౌరవం అంటే ఏంటి సుమతి? రమ్య ఎప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూడలేదు కదా. చూడలేదా? పాత సిమ్ ఎవరికిచ్చిందో అడిగితే రహస్యాలంటుంది. పైగా లక్కని పిలిపించి మరీ మమ్మల్ని నిలదీయించింది. ఇదే అమ్మ పద్ధతి. గోవిందయ్య గారు, ఆ సిమ్ము రమ్య తన అక్క రవళికే ఇచ్చింది. వ్యాపారం పనులాగిపోకూడదని, ఆర్డర్లు మిస్ అవ్వకూడదని తన అక్కకి అప్పగించి వెళ్ళింది. అది తెలియక మీరు ఆ పిల్లని అనుమానించారు.
మీరొక చిన్న సిమ్ కార్డు కోసం ఆ పిల్లని ఎంత అవమానించారు. అక్కడ ఎవరెవరేమేం మాట్లాడారో నేనంతా విన్నాను, చూశాను. కాబట్టి మిమ్మల్ని ఆపడానికి ఇక్కడి దాకా వచ్చాను. అంటే మేమన్నది తప్పంటావా? కోడలంటే ఇంట్లో ఉండాలి గాని ఇలా ఊళ్ళ మీద పడి వ్యాపారాలు చేయటమేంటి? ఎందుకు చేయకూడదు సుమతి? నేను రవళిక అత్తనేగా. నేను తనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అందుకే తనివాళ గర్వంగా 10 మందికి పనిస్తుంది. కోడలంటే బానిస కాదు సుమతి, మన ఇంటి గౌరవం పెంచే ఆడపిల్ల. మీరు తనని బానిసలా చూడాలనుకుంటున్నారు. అందుకే మీకీ గొడవలు. రమ్య తన అక్కకి ఆ సిమ్ ఇచ్చిందంటే అది బాధ్యత, కానీ మీరు దాన్ని అనుమానంగా మార్చేశారు. అది కాదు శాంతమ్మా, అరవింద్ కూడా మాకెదురు తిరుగుతున్నాడు. ఎదురు తిరగలేదు గోవిందయ్య గారు. తన భార్యకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక నిలదీశాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీ పట్టుదల వదిలేయండి. మీ కోడల్ని బిడ్డలా చూసుకోండి. కానీ మీరిలాగే గయ్యాళితనం చూపిస్తే మాత్రం, స్వేచ్ఛని హరించాలనుకుంటే మాత్రం ఆ పిల్ల మనసుతో పాటు మీ కొడుకు ప్రేమని కూడా శాశ్వతంగా కోల్పోతారు. శాంతమ్మ మాటలకి సుమతి, గోవిందయ్య మౌనంగా ఉండిపోయారు. ఇలా ఉండగా అక్కడ అరవింద్ తన భార్యతో, రమ్య, ఎందుకు నువ్వు ఇంకా బాధపడుతున్నావు? వాళ్ళు చేయాల్సింది చేసి, జరగాల్సింది జరిగిన తర్వాతే కదా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి. మీ వ్యాపారం ఆగకుండా మీ పని మీరు చేసుకుంటే మంచిది. జరిగిందంతా ఒక పీడకలలాగా మర్చిపో. ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకొని తిరిగి వస్తే మనం బాగా చూసుకుందాం. లేదంటే వాళ్ళు ఆ ఊళ్ళో బాగానే బ్రతుకుతారు. వాళ్ళకి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. వాళ్ళని నేనేం వదిలిపెట్టను. అర్థమైందా? నువ్వు ఈ విషయంలో అస్సలు బాధపడకు. బాధపడకుండా ఏం చెయ్యమంటారండి? జరిగిందంతా ఎలా మర్చిపోవాలి? ఇదంతా ఈ వ్యాపారం వల్లే వచ్చిందక్కా. నేనింక ఈ వ్యాపారం జోలికి రాను. నీకందరూ సపోర్ట్గానే ఉన్నారు, కానీ నాకు నా అత్తమామలు సపోర్ట్గా లేరు. నా భర్త నాకు అండగా నిలబడినా ఇప్పుడు అత్తమామల మాట వినకపోతే రేపీ ప్రపంచమంతా నా వైపు చూసి తప్పుబడుతుంది. అందుకే నేనింక ఈ వ్యాపారం నుండి పూర్తిగా తప్పుకుంటాను. రమ్య మాట వినగానే అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రవళి కళ్లలో నీళ్లు తిరిగాయి. రమ్య, ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావే? మనమెంత కష్టపడి ఈ స్థాయికొచ్చామో మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా చెప్పు? నువ్వు వ్యాపారం వదిలేస్తే నా చెయ్యి విరిగినట్టే కదా. ఒక్క చేత్తో నేను అన్ని పనులు ఎలా చెయ్యగలను? అలాంటి నిర్ణయం తీసుకోవద్దు రమ్య, నా మాట విను. లేదక్కా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. నా బదులు శాంతం అత్తయ్యుందిగా, తనని పార్ట్నర్గా పెట్టుకో. వ్యాపారం ఆగకుండా జాగ్రత్తగా నడిపించు. ఇంకేం మాట్లాడొద్దు. నేను నా నిర్ణయం మార్చుకోను. అక్కడ ఉన్న శంకర్ కూడా ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. రమ్య, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. అత్తమామలు అన్న మాటలకి భయపడి నీ కష్టం వదులుకుంటావా? నువ్వు తప్పు చెయ్యనప్పుడు లోకం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ వెనక అరవింద్ ఉన్నాడు, మేమున్నాం. రమ్య, నువ్వు వ్యాపారం వదిలేస్తే గెలిచేది వాళ్ళు, ఓడిపోయేది మనం. నీ సంతోషం కోసమే నేను వాళ్లతో పోరాడాను. ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గితే నా పోరాటానికి అర్థం ఏముంటుంది చెప్పు? అందరూ కలిసి రమ్యకి రకరకాలుగా నచ్చజెప్తూ ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతారు. కానీ రమ్య మాత్రం మౌనంగా ఆలోచనలో ఉండిపోయింది. కొంత సమయం గడిచిన తర్వాత రమ్య తన పట్టు వదల్లేదు. కళ్ళు తుడుచుకుంటూ అందరి వైపు చూస్తూ నిశ్చయంగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. మీరెన్ని చెప్పినా సరే, నేను మాత్రం నా నిర్ణయం మార్చుకోవట్లేదు. అరవింద్ గారు, మీరు వెంటనే వెళ్లి అత్తమామల్ని తీసుకురండి. నేను వ్యాపారాన్ని వదిలేస్తున్నాను. ఇప్పుడు వ్యాపారం కంటే నాకు అత్తమామ ఆరోగ్యం, సుఖం ముఖ్యం. తన మాటలు విన్న రవలికి కోపమొచ్చింది. ఏదో చెప్పబోతూ ఉండగా, దయచేసి నన్నెవ్వరూ ఇబ్బంది పెట్టొద్దక్కా. వ్యాపారంలో నేను లేకపోయినా పర్వాలేదు. మరొకరితో నువ్వు మేనేజ్ చేయగలవు, కానీ అత్తమామ లేకుండా నేనింకొకరితో మేనేజ్ చేయలేను కదా. ఇప్పుడు నా కుటుంబం విడిపోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు ఊరి నుండి నన్ను నమ్ముకొనొచ్చారు. నేను వాళ్ళని వదిలేయటం నాకేమాత్రం నచ్చట్లేదు. ఇంతలో శంకర్ కూడా ఆమెకు ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. వ్యాపారంలో ఉన్న ఇప్పటిదాకా లాభాలు నష్టాలు అన్నీ మనమే భరించాలి కదక్కా. ఇక నుండి అవన్నీ నువ్వే భరించాలి. దయచేసి ఇక నుండి అందరూ వెళ్ళిపోండి. నన్ను వ్యాపారంలోకి రా అని అడక్కండి. మీకు పుణ్యం ఉంటుంది.
అంటూ రమ్య బోరున ఏడుస్తుండగా బయట నుండి శాంతమ్మతో కలిసి సుమతి గోవిందయ్య లోపలికొచ్చారు. రమ్య అన్న ప్రతి మాట వాళ్ల చెవిన పడింది. రమ్య మంచి మనసు చూసి సుమతి కళ్ళు చెమ్మగిల్లాయి. పరుగున వచ్చి రమ్యని హత్తుకుంది. అమ్మా, నీ మంచి మనసుని అర్థం చేసుకోలేక నేను ఎన్నో ఇబ్బందులు పెట్టాను తల్లి. శాంతమ్మ మా కళ్ళు తెరిపించింది, అందుకే తిరిగొచ్చాం. నా స్వార్థం చూసుకున్నాను గాని నా కోసం వ్యాపారాన్నే వదులుకోవాలనుకున్న నీ త్యాగం చూడలేకపోయాను. నన్ను క్షమించు రమ్య. గోవిందయ్య కూడా తన భారమైన హృదయంతో ముందుకొచ్చాడు. క్షమించు తల్లి, నిన్ను అనుమానించి చాలా మాటలన్నాను. నీ వ్యక్తిత్వాన్ని తప్పుపెట్టాం, క్షమించమ్మా. తండ్రిలా చూసుకోవలసిన నేనే పరాయివాడిలాగా మాటలు అన్నాను. నన్ను క్షమిస్తావా తల్లి? నువ్వు వ్యాపారాన్ని ఏం ఆపాల్సిన పని లేదు. పైకి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాన్నా, అమ్మా, మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. రమ్య, నీ కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. మీ అత్తయ్య మావయ్యలే నిన్ను దీవిస్తున్నారు. ఇక నీకు తిరుగులేదు. చూసావా రమ్య, నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు. అత్తయ్య గారు, మీరిచ్చిన ప్రోత్సాహం మాకు 1000 ఏనుగుల బలం. ఇక మా రమ్య ఎక్కడికి వెళ్ళదు. నాతోనే ఉండి మా వ్యాపారాన్ని ప్రపంచమంతా తెలిసేలా చేస్తుంది. అవును రమ్య, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే ఏ సమస్య అయినా దాటొచ్చు అని ఈరోజు నువ్వు నిరూపించావు. సుమతి రమ్యని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. అందరూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని ఆ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోయింది. తర్వాత అత్తగారి పూర్తి ప్రోత్సాహంతో రమ్య తన వ్యాపారంలో ఇంకొక మెట్టు ఎక్కింది. రవళి, రమ్యల అక్క చెల్లెళ్ల పచ్చళ్ళు ఇప్పుడు రాష్ట్రమంతా పాకాయి. తమ బ్రాంచ్లను మరిన్ని చోట్ల ఓపెన్ చేసి గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఇంటివాళ్లు అర్థం చేసుకుంటే ఆడవాళ్లు ఎంత దూరమైనా వెళ్తారనడానికి, ఏ విజయాన్నైనా సాధిస్తారనడానికి ఈ అక్క చెల్లెళ్ల వ్యాపారమే నిదర్శనం.